తొలి ఏకాదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజనల్ అల్కాపురి కాలనీ నందు ఆదిశంకర భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రుక్మిణి పాండురంగ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బంగారే శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గత 20 సంవత్సరాల నుంచి రుక్మిణి పాండురంగ కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మనమంతా ఒకటే, ఒకే దేశం, ఒకే జాతీయత అనే భావాన్ని కలిగించే విధంగా రుక్మిణి పాండురంగ కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. అయ్యా, ఇందాకటి నుంచి ఆ బ్రహ్మగారు మెల్లిగా వెనకాల కూర్చొని మా గణపతి ఆయన వచ్చారు. ఇప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటలకి మా అయ్యగారికి తోడు గణపతి కూడా సాక్షిగా వచ్చారు. సాక్షి గణపతి అంటారు. కాబట్టి ఏమిటి మీరు ఇందాకేదో తెలిసిన ఆరోపణ చెప్పారు. మేము మా అబ్బాయిని సింగరేణి ముత్యమన్నారు. అమ్మగారు చెప్పారుగా బ్రహ్మాండంగా. ప్రపంచంలో విలువైన ముత్యాలలో బ్లాక్ పర్ల్ అనేటటువంటిదే చాలా విలువైందండి. మీ అమ్మాయి ఎంత తెల్లగా ఉన్నా నల్లటి. ఓకే, రెడీ సార్? సార్ సార్ ఇటే చూడండి. వన్ మోర్ సార్ ప్లీజ్. కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమము కావుము కృష్ణ. ఇవాళ తొలి ఏకాదశి పర్వము రైతులకి అత్యంత ప్రియమైనటువంటి పండగగా దీన్ని చెప్తారు. ఏరువాక ముందా ఏకాదశి ముందా అంటే పడ్డ వర్షాల వల్ల నీళ్లు ముందొస్తాయా, లేకపోతే మనకి ఏకాదశి ముందొస్తుందా, ఉపవాసాలు ముందుంటాయా, ఉపవాసాలు ఉండకుండా ఉండే నీళ్లు ముందుంటాయా అని చెప్పుకుంటారు. ఏరు ముందొచ్చినా ఏకాదశి ముందొచ్చినా ఈ రెండిటిలో మనకి క్షామం లేకుండా కాపాడేవాడు పాండురంగడు ఒక్కడే. కాబట్టి రుక్మిణీ సమేతుడైనటువంటి పాండురంగడికి ఏ ఏకాదశి నాడు మనం ధ్యానం చేసుకుంటామో ఇక వాళ్ళకి జీవితంలో పస్తూ ఉండాల్సిన పని లేదు. ఎప్పుడు ఏరొస్తుందా అని కాలం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. వాళ్ళ వెంటబడి సమస్తమైనటువంటి ఈప్సితాలు తీర్చడం అనేది జరుగుతుంది. ఇది శయనైకాదశి అని కూడా అంటారు. స్వామి వాళ్ళ ఈ కార్యక్రమం అయిన తర్వాత నిద్రిస్తారు. మళ్ళీ కార్తీక మాసంలో లేచిన తర్వాత బృందావనంలో స్వామివారి కళ్యాణం విహారం ఉంటుంది. ఈ కళ్యాణంతో నిద్రించినటువంటి స్వామి మళ్ళీ బృందావన కళ్యాణంతో వారు నిద్రలేస్తారు కార్తీక మాసంలో. కాబట్టి ఆ స్వామి మన హృదయాల్లో ఉండి ఈ 4 నెలలు మన వెంట కాపాడాలి అంటే ఆ శక్తి ఏదైతే ఉంటుందో శక్తిని అయ్యవారితోటి గడిచి కళ్యాణం చేయిస్తే ఆ శక్తి మేల్కువతోటి ఉంటుంది. కాబట్టి వీళ్ళు అమ్మవారి కళ్యాణం చేశారు అని ఈ 4 నెలల పాటు మనల్ని అన్నిటి నుండి కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎలా అయినా పరమాత్మ యొక్క దీంతో అందుకని ప్రత్యేకంగా ఇవాళ పాండురంగ రుక్మిణి కళ్యాణం చేస్తారు. ఇవాల్టి నుంచి అంటే ఈ దక్షిణాయనం మొదలైన దగ్గర నుంచి ఉదయం తగ్గుతుంది, రాత్రుళ్ళు మెల్లిగా పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే తొందరగా చీకటి పట్టడం, అలాగే తొందరగా తెల్లవారుతూ ఉండేది కొంచెం ఆలస్యంగా తెల్లవారడం. అంటే డే ఈ రాత్రి రెండిటికి సమతౌల్య స్థితి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి రాత్రి పెరుగుతూ ఉంటుంది, ఉదయం తగ్గుతుంది. అలాగే మాయ అనేది కూడా ఈ కాలం నుంచి పెరుగుతుంది. మాయ నుంచి దూరం చేయాలి అంటే అది పరమాత్మ ఒక్కడి వల్లే సాధ్యం. కాబట్టి మనం అందరము లోకము మొత్తము క్షేమంగా ఉండాలి, కళ్యాణకరంగా ఉండాలి అని శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణుల దివ్య ఆశీస్సులతో ఈ తులేకాదశి నాడు తత్వం చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం సంయుక్త నిర్వహణలో ఈ పాండురంగ రుక్మిణి కళ్యాణాన్ని నిర్వహించుకోవడం 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. కానీ ఆ విగ్రహాలకి గత 70 సంవత్సరాలుగా కళ్యాణం జరుగుతూ ఉంది. అందులో ఒక 20 సంవత్సరాలు మేము కళ్యాణం చేయటం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడో తెనాల దగ్గర పెదరావూరులో ఉండేటటువంటి విగ్రహాలు మా పాండురంగ శర్మ
గారు వారు ధర్మకర్తలు అవటం, క్షేత్రం ఏదో రోడ్ వైడనింగ్లో అక్కడ తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మూర్తుల్ని తీసుకొని మేము చక్కగా దిగ్విజయంగా ఇక్కడ పాండురంగ రుక్మిణి ఉత్సవాల్ని, కళ్యాణాలని జరుపుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనే మా ఈ సంస్థ కోరికని ఆ పాండురంగడు తీర్చాలి అని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. అందే జగద్గురు. ఈ రోజున అలకాపురి కమ్యూనిటీ హాల్లో మనం నిర్వహించినటువంటిది రుక్మిణి పాండురంగ కళ్యాణం అంటూ ఉంటారు. ఈ కళ్యాణం అనేది జరగడం అనేది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటిది మహత్తరమైనటువంటి యజ్ఞం లాంటిది. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ బంగారయ్య శర్మ గారు గడిచినటువంటి 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా శుభాలను కలిగిస్తుంది అని చెప్పేసి ఎటువంటి సందేహం కూడా లేకుండా చెప్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది లోకంలో అనేక మంది తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఆ తొలి ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఉండేటువంటి సకల రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ రోజున ఏకాదశి రోజులు సంధ్యా సమయంలో ఈ కళ్యాణం చేయడం అనేది చాలా విశిష్టము. అట్లాగే బంగారయ్య శర్మ గారు ఈ సంవత్సరము ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. అనేక ప్రముఖులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇలాగా ప్రతి సంవత్సరము కూడా కళ్యాణం వైభవోపేతంగా అందరి సమక్షంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కళ్యాణం రుక్మిణి పాండురంగ కళ్యాణం అద్భుతంగా జరిగింది. ప్రతి సంవత్సరం బంగారయ్య శర్మ గారి తత్వం చారిటబుల్ ఆధ్వర్యంలో శంకరాచార్య జయంతి ఉత్సవాలు, అదేవిధంగా పాండురంగ రుక్మిణి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది మాకు. బంగారయ్య శర్మ గారు ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు ప్రతినిత్యం కూడా వారు చేస్తూ ఉంటారు. ఎటువంటి మన హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం వాళ్ళు సిద్ధహస్తులు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉన్నది. చేసినా కూడా ముందుంటారంటే అన్నింటి వాటికి ఇవన్నీ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందులో నిజంగా పాలు పంచుకోవడం అదృష్టంగా ఉంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ. ఆంధ్రదేశంలో శైవ, వైష్ణవ, శాక్తేయ ఆగమాల మధ్య చాలా రకాలైనటువంటి సంఘర్షణలు జరుగుతూ ఉన్నటువంటి కాలంలో ఈ మూడింటి యొక్క సమ్మేళనంగా విఠలాగమం అనేది ఒకటి ఉన్నది. ఆ విఠలాగమాన్ని మన తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు అనేటటువంటి కవి, పాండురంగ మహాత్మ్యం అనే గ్రంథంలో. అప్పటికే ఈ విఠల సంప్రదాయం మన ప్రాంతమంతా బాగా వ్యాపించింది. ఎంతగా అంటే చాలా ప్రాంతాల్లో ఈ పాండురంగ విఠలుని భక్తులుండి భజన సంప్రదాయం అన్నది ఈ విఠలాగమం ద్వారానే ఎక్కువ వ్యాప్తిలోకి వచ్చింది. భజన సంప్రదాయం ఉన్నంతగా భక్తిని ప్రచారం చేసింది ప్రవచనాలు, పురాణాలు ఇత్యాదులు, పూజలు కాదు. భజనే భక్తిని ప్రచారం చేసింది. అదే మనందరినీ కూడా ఐకమత్యంగా ఉండేటట్టుగా చేసింది. ఈ భజన సంప్రదాయంలో ఎంత అత్యున్నత స్థాయికి చెందారంటే బందర్ దగ్గర చిలకలపూడి అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. అది ఇప్పుడు బందర్లో పార్ట్ అనుకోండి. అక్కడ ఒక ఆయన ప్రతి ఏటా ఈ వర్కరీలాగా తాను కూడా పాండురంగ క్షేత్రానికి వెళ్ళేటటువంటి పద్ధతిలో ఉంటే ఒక ఏడాది నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడుతుంటే నువ్వు బాధపడక్కర్లా, నేనే వస్తున్నానని చెప్పి స్వయంగా అందరూ చూస్తూ ఉండగా ఆ పాండురంగడి విగ్రహం అక్కడ వచ్చి ఉంది చిలకలపూడిలో. ఇప్పటికీ అదే ఉంది. మనం చక్కగా వెళ్ళి పటికి బెల్లం ఆయన మూతి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి తెచ్చుకోవచ్చు. అంతటి మహత్వం కలిగినటువంటి పాండురంగడి కళ్యాణం ఆవిర్భావం తొలి ఏకాదశి నాడు జరిగింది అని విశ్వాసం. దానికి ప్రతీకగా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా భజన సంప్రదాయాన్ని, భక్తిని, తద్వారా మన సంస్కృతిని, జాతీయతని లోకంలో అంతా వ్యాప్తి చేసి మనమందరం ఒక్కటే, ఈ దేశం ఒక్కటే, ప్రాంతీయ భేదాలు లేవు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లోకానికి ప్రచారం చేస్తుంది. దానికి తొలిమెట్టుగా ఒక 5-6 సంవత్సరాలుగా, ఇంతకుముందు ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ నాకు పరిచయమై 5-6 సంవత్సరాలుగా ఈ రుక్మిణి పాండురంగ కళ్యాణం అన్నది ఈ బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. నిజానికి ఈ విఠల నామం ఎటువంటి గుండె
ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలు పోగొట్టగలిగినటువంటిది ఎటువంటిది ఉన్నా అది మళ్ళీ బాగా వచ్చి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, భారతదేశం అంతా ఐకమత్యంగా ఉండాలని, అందరూ సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఈ కళ్యాణం చేయడం జరుగుతోంది. దేవతామూర్తుల కళ్యాణం చేయడం అనేటటువంటి సంప్రదాయం ఒక సనాతన ధర్మంలోనే ఉంది. ప్రకృతిని పురుషుడికి తీసుకెళ్ళి అర్పించటం, శక్తిని చైతన్యాన్ని పదార్థానికి తీసుకెళ్ళి అర్పించటం, ఈ రెండు ఉంటే తప్ప ఈ లోక వ్యవహారం నడవదు గనక దానికి సంకేతంగా చేస్తాం. అందుకే దీన్ని పెళ్ళని కానీ వివాహం అని కానీ ఇలాంటి పదాలు వాడం, కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే పెళ్ళంతో పాటుగా క్షేమం, మంచి, వెల్ఫేర్ అని అర్థం ఉంది కనుక ఈ దేవతామూర్తుల ఈ కళ్యాణం ఏదైతే ఉందో అది దేశ సంక్షేమానికి తోడ్పడాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నది కనుక అది సిద్ధించాలని మనం అందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దేశం సర్వసుభిక్షంగా ఉండి నచ్చిన దైవానికి నమస్కారం చేసుకునే అవకాశం ఈ దేశంలో మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాండురంగ రుక్మిణీ వినాయక కళ్యాణాన్ని ఈరోజు మన అల్కాపురి కాలనీలో శ్రీ శంకరాచార్య భక్త సమాజము తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణానికి అనేక మంది భక్తులు కేవలం అల్కాపురి ప్రాంతంలో వాళ్లే కాకుండా జంట నగరాల్లో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి, ఇతర ఊళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ మనం ఒక కళ్యాణంలో పార్టిసిపేట్ చేసామన్నట్టే కాకుండా మనం చేసిన ఈ కార్యక్రమం ఇది లోక కళ్యాణానికి అనేటటువంటి విధంగా ఒక సందేశాన్ని పంపిస్తూ మనకు ముఖ్యంగా ముదిగొండ శంకర శర్మ గారు కావచ్చు, లేదా శ్రీ బంగారయ్య శర్మ గారు కావచ్చు, లేదా ఇతరత్రా మనకు వచ్చినటువంటి వేద పండితులు జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు ప్రముఖ తెలుగు కవి. ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడము, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవడము కూడా మనకి ఇక్కడ జరిగింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం తొలేకాశి తరఫున మన శంకరాచార్య భక్త సమాజంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి అనూచానంగా వస్తున్నటువంటి కార్యక్రమం 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది కేవలం ఇక్కడ కూర్చొని చూసిన వాళ్లే కాకుండా అనేక ఛానళ్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగానూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ పాండురంగడు రుక్మిణీబాయి యొక్క ఆశీర్వచనాలు తప్పకుండా లభిస్తాయని, ఇది మనం ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో మ్యారేజ్ అనేటటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం కోసం చెప్పి ప్రపంచంలో అనేక శక్తులు కృషి చేస్తున్నాయి. ఆ శక్తుల్ని ఎదిరించి వైదిక మార్గంలో సనాతన ధర్మంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వివాహ వ్యవస్థని మరింత పటిష్టం చేసుకునేటందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వివిధ ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ఇది నెల్లాళ్ల పాటు భక్తులందరూ ఈరోజు పాండురంగడ కళ్యాణం చేయడం కోసం అని చెప్పి పండరీపురం వస్తారు. మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో ఇస్కాన్ అనేటువంటి సంస్థల ద్వారా ఇతర దేశస్తులు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రపంచవ్యాపితం అవుతుందని కూడా తెలియజేస్తూ మీ అందరికీ వచ్చినటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారో ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేసిన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆషాఢ ఏకాదశి మొట్టమొదటిసారిగా హిందువులందరికీ ప్రపంచవ్యాప్తంగా చేసుకునే తొలి పండుగ. ఈ పండుగ వేళ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొని నియమాలతో ఆచరించే ఈ ఆషాఢ ఏకాదశిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మఠాలకు సంబంధించిన స్వామీజీలు ప్రతి ఒక్కరు కూడా ఒక నియమాన్ని పాటిస్తారు. చాతుర్మాస దీక్ష ద్వారా ఇవాళ మన భారతదేశంలో ఒక స్వామీజీ కానీ ఒక కుటుంబం కానీ ఒక ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన నియమాల్ని, తినకూడని పదార్థాల యొక్క నిబంధనల్ని ప్రతి ఒక్కటి కూడా ఈ వాతావరణానికి అనుకూలంగా ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, ఏ రకంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది మన సాంప్రదాయంలో మొదటి నుంచి వస్తున్న సంబంధించిన విషయాలన్నీ కూడా స్వామీజీలు మనకు తెలియపరుస్తుంటారు. ఇవాళ ఈ చాతుర్మాస దీక్ష మొదలుపెట్టి ఈ ఆషాఢ ఏకాదశితో మొదలుపెట్టిన ఈ పాండురంగ కళ్యాణం విఠల 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 అని పాండురంగడి నామం స్మరించినంత మాత్రాన రోగాలన్నీ మటమాయమైపోతాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తున్నది. ఇవాళ రుక్మిణి పాండురంగ కళ్యాణం ఈ అల్కాపురిలో జరగడం చాలా సంతోషంగా ఉంది. మన వివాహ వేడుకలకి
ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇవాళ మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి, మన భారతీయత నిలబడడానికి ఈ మాంగళ్యం అనేది చాలా అవసరం. వీటన్నిటిని కూడా మనం పాటిస్తూ మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇలాంటి విలువల్ని పాటిస్తూ ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది. భావి తరాలకి మనం ఇటువంటి సందర్భాల్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియపరుస్తాం.